టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన చెరుకూరి సాయిరాంకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అంబాజీపేట మండలం ముక్కామల నుంచి సాయిరాం అభిమానులు టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సాయిరాం నివాళులర్పించారు. తనను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు సాయిరాం కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ కార్యకర్తలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మొదటగా ఇవాళ నేను ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ గారికి. ఇవాళ వాళ్ళిద్దరికీ నన్ను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు ఒక బాధ్యత అప్పచెప్పినందుకు వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞుడిని. అయితే రెండోది, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా అన్న ఆనందరావు గారు, ఆయన సహకారంతో, నాతో పాటు ఉండే నా మిత్రులు, మా పార్టీ కార్యకర్తలు అందరి సహకారంతో నాకు ఈ పదవి దక్కడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ పదవి నాకు హోదా కాదు, ఏమీ కాదు. నా పార్టీ కార్యకర్తలకి, నా పార్టీకి నేను బాధ్యతగా ఎంతవరకు చేయగలుగుతానో కష్టపడి అంతవరకు నేను కష్టపడి ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటానని మీ మీడియా ముఖంగా నేను చెప్పుకోదలుచుకున్నాను.